అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుగు మెథడాలజీకి సంబంధించి భాష యొక్క నిర్వచనాలను తెలుసుకుందాం. భాష్ అనే సంస్కృత ధాతువు నుంచి భాష అనే పదం పుట్టింది. భద్రిరాజు కృష్ణమూర్తి ఈయన ప్రకారం మనోనేత్రానికి బాహ్య ప్రపంచాన్ని చూపించేది, బాహ్య ప్రపంచం నుంచి మనోనేత్రాన్ని రక్షించేది భాష. ఈయన ప్రకారం నాగరికతతో పాటు భాష పెరుగుతూ తనతో నాగరికతను వృద్ధి చేసుకుంటూ పోతుంది. ఎన్. రామచంద్ర వర్మ ఈయన ప్రముఖ హిందీ భాషావేత్త. ఈయన ప్రకారం మనస్సులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యం ద్వారా ఎదుటివారికి అందిస్తామో అదే భాష. ఈయన ప్రకారం భాష అంటే భావానికి అక్షర రూపం అందించడమే. ఎస్.కె. వర్మ మరియు ఎన్. కృష్ణస్వామి వీరు ఇద్దరు కలిసి మోడర్న్ లింగ్విస్టిక్స్ అనే గ్రంథంను రాశారు. వీరి ప్రకారం భాష ఒకే ఒక అంశం లేదా ఏకలక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత సంక్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవ దృగ్విషయమిది. వీరు భాష చుట్టూ అలముకున్న సంక్లిష్ట భావనల్ని వివరించే ప్రయత్నం చేశారు. ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న ఈయన ప్రకారం మానవులందరి ఉమ్మడి సొత్తు భాష. హ్యాకెట్ ఈయన అ కోర్స్ ఇన్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అనే భాషా గ్రంథంను రచించాడు. ఈయన ప్రకారం విభిన్న భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష. అ లాంగ్వేజ్ ఇస్ అ కాంప్లెక్స్ సిస్టమ్ ఆఫ్ స్పీచ్ హ్యాబిట్స్. ఈయన ప్రకారం విభిన్నత, సంక్లిష్టత అనేవి భాషా వ్యవస్థలో, భాషణ ప్రక్రియలో ఒక అనివార్యమైన అంశం. ఎమ్మెన్ బాక్ ఈయన ఇంట్రొడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్ అనే గ్రంథంను రచించాడు. ఎమ్మెన్ బాక్ ప్రకారం అనంతమైన వాక్యాల సముదాయమే భాష. లాంగ్వేజ్ ఇస్ అ ఇన్ఫినిట్ సెంటెన్సెస్. ఈయన ప్రకారం ధ్వనుల సముదాయం వాక్యంగా రూపుదిద్దుకుంటుంది. ఈయన ప్రకారం వాక్యం భావ వ్యక్తీకరణకు సమగ్ర అర్థస్ఫూర్తిని అందిస్తుంది. సఫైర్ అనే ప్రముఖ భాషావేత్త ప్రకారం తమ భావాలను, ఉద్వేగాలను, ఆలోచనలను, ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి అప్రయత్నంగా సహజంగా రూపొందించుకున్న సాధనమే భాష. ఈయన ప్రకారం మానవులు తమ మనోభిప్రాయాలను ఎదుటివారికి తెలియజేయడానికి మరియు పరస్పర సహకారాన్ని ఆశిస్తూ చేసే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థే భాష. ఈయన ప్రకారం వక్తకు శ్రోతకు మధ్య నాడీమండలంతో, మేధోతో పెక్కు సర్దుబాట్లు గౌరవించుకుంటూ కొనసాగే ఉన్నత సంక్లిష్ట సూత్ర మాయాజాలమే భాష. ఈయన ప్రకారం భావ వినిమయంలో కేవలం తమ భావాలను, ఆవేశాలను, కోరికలను వ్యక్తం చేయటానికి మానవులు అప్రయత్నంగా రూపొందించుకున్న సాధనమే భాష. నోమ్ చామ్స్కీ ఈయన ప్రకారం భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. ఈయన ప్రకారం ప్రత్యేక నియమాలు ఎవరో ఏర్పరచినవి కావు, మానవ మేధస్సు ఆయా సందర్భాలకు అనుగుణంగా సహజంగా వ్యక్తీకరించే భాషలోంచే నియమాలు ఆవిర్భవిస్తాయి. జాన్ పి. హ్యూగ్స్ ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనే గ్రంథంను రచించాడు. ఈయన ప్రకారం మానవుడు పరస్పరం తమ ఆలోచనలను యాదృశ్చికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష. స్టర్ట్వర్త్ ఈయన లింగ్విస్టిక్ చేంజ్ అనే గ్రంథంను రచించాడు. ఈయన ప్రకారం యాదృశ్చికమైన నిర్మాణ సౌష్ఠవంతో మానవ సమాజంతో భావ వినిమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వనిసంకేత సముదాయమే భాష. కాంట్ డెస్క్రేట్స్ ఈయన ప్రకారం మానవులు భాషాపరమైన అలవాట్లను అలవరుచుకోవడానికి సహకరించే మేధాశక్తినే భాషగా వ్యవహరించవచ్చు. ఇక్కడ భాషాపరమైన అలవాట్లు అనగా భాషాభ్యసన శిక్షణలు, భాషించడం, అవగాహన చేసుకోవడంగా భావించాలి. రిచర్డ్ మరియు ఓగ్డెన్ వీరి ప్రకారం మానవ జీవితానికి అవసరమైన సాంకేతిక, ఉద్దీపన ప్రయోజనాలకు సంబంధించినదే భాష. సామాన్యులు భాషను భావ వ్యక్తీకరణ సాధనంగా భావిస్తారు. నిఘంటుకారులు భాషను పదాలు అర్థాల సముదాయంగా భావిస్తారు. వ్యాకరణకర్తలు భాషను ప్రకృతి ప్రత్యయ నిరూపణంగా భావిస్తారు. సాహిత్యవేత్తల ప్రకారం కవితా సౌందర్యాన్ని దర్శించి, అవగాహన చేసుకుని పునః సాహిత్య సృష్టి జరిపే సాధనమే భాష. వేదాంతుల ప్రకారం తాత్విక చింతన, దాని ప్రకటనకు సహకార సాధనమే భాష. మానవ శాస్త్రవేత్తల ప్రకారం మానవ సంస్కృతి, నాగరికతల అధ్యయన సాధనమే భాష.
మనస్తత్వ శాస్త్రవేత్తల ప్రకారం మానవుల ప్రవర్తనను పశుపక్షాదుల ప్రవర్తన నుంచి వేరుచేసి పరిశీలించుటకు సహకరించేదే భాష. వివిధ మానవ సమూహాలు భావించిన భాషా రీతులు. జనసామాన్యం భావ ప్రకటన సాధనం. భాషోపాధ్యాయులు తాము బోధించే అంశం. నిఘంటుకారులు పదాలు అర్థాల సమూహం. వ్యాకరణకారులు ప్రకృతి ప్రత్యయ పద నిరూపణం. మత ప్రచారకులు ఉపదేశించుటకు సహకరించే సాధనం. సామాజిక శాస్త్రజ్ఞులు మానవుల పరస్పర సంబంధాలను నెలకొల్పే సాధనం. చరిత్రకారులు చారిత్రక పరిశోధనకు సహకరించే సాధనం. భాషా శాస్త్రజ్ఞులు భాషాచరిత్ర నిర్మాణానికి, భాషా కుటుంబాల పరిశీలనకు, నిర్ధారణకు, కాలానుగుణంగా భాషాగతి, పోకడల పరిశీలనలకు సహకరించే సాధనం. భాషా సామర్థ్యం వల్లనే మనిషికి జీవజాలంలో ప్రత్యేక స్థానం ఏర్పడింది. భాష వల్లనే మనిషి మానవుడయ్యాడనే నానుడి ఏర్పడింది. జీవితం కోసం భాష ఉండాలి అని బులక్ కమిటీ పేర్కొన్నది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. మరిన్ని వీడియోల కొరకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు.